అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ నీ జత నేనని 22వ భాగం. నందు కాలేజ్లో బాగానే అడ్జస్ట్ అయింది. ఆమె కోసం సివిల్స్ కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ వెతికాడు అభి. ఒకప్పటికంటే నందు బాగానే మాట్లాడుతుంది. కానీ ఏ విషయం తనతోటి ఒక హద్దు దాటి చర్చించదు. ఈ ప్రస్తావన తనతో ఎలా చర్చించాలో అర్థం కాలేదు. ఆదివారం తీరిగ్గా వెళ్ళి అడుగుదామనుకున్నాడు. ఎదురుచూసిన ఆదివారం రానే వచ్చింది. పనుంది అని చెప్పి లంచ్ టైంలోని నందు దగ్గరికి వెళ్ళాడు అభి. డోర్ ఏంటో మరి తెరిచే ఉంది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. హాల్లో అంజి ఒక మూల కూర్చునుంటే తాతగారు వాళ్ళ గదిలో పడుకునున్నారు. నందు గదిలో నుండి జానకమ్మ మాటలు చిన్నగా వినిపిస్తున్నాయి. ఏమైంది అన్నట్టు అంజిని అడిగాడు. వెళ్ళి చూడు అన్నట్టు చూసింది. అక్కడ గదిలోపల మంచం మీద నందు బట్టలన్నీ చిందరవందరగా పడున్నాయి. మంచానికి ఒక చివర దిగాలుగా కూర్చుని శూన్యంలోకి చూస్తూ ఉంది నందు. జానకమ్మ నందు బట్టలు మడత పెడుతూ, ఊరుకోమ్మా, ఎక్కడికి పోతుంది, ఇక్కడే ఎక్కడో ఉంటుంది, ఒక్కోసారి అంతే, ఎంత వెతికినా దొరకదు, సర్ది చెప్తోంది. వాళ్ళు దేనికోసం వెతుకుతున్నారో అభికి అర్థం కాలేదు. మంచం మీద బట్టలన్నీ ఉన్నాయి కాబట్టి ఏ చున్నీనో మిస్ అయి ఉంటుందని అనుకున్నాడు. నానమ్మ, రోజు తన కాలేజీ నుండి వచ్చేసరికి నువ్వే కదా బట్టలన్నీ మడత పెడతావు. కేవలం నీ అజాగ్రత్త వల్లే నందువి మిస్ చేస్తున్నావు. చూడు తనెంత బాధపడుతుందో. అదేంట్రా, ఇప్పుడేమైంది? నందు, నానమ్మ పెద్దదైపోతుంది కదా, మతిమరపు వచ్చేసిందేమో. ఒకవేళ మర్చిపోయి వాళ్ళ గదిలో పెట్టుంటుంది. పద వెతుకుదాం. అబ్బబ్బా, వీడసద్యం కూల. అది బిక్కమొహం పెట్టిందంటే చాలు, విషయం మొత్తం తెలుసుకోకుండా అరుస్తాడు. గట్టిగానే గొనిగింది జానకమ్మ. నందు అభివైపు చూసి, లేదు, అక్కడికెళ్ళే అవకాశం లేదు అంటూ బాధపడింది. ఆ, ఒకవేళ నీ చున్నీ రంగు బాగుందని అంజీ ఎవరికైనా ఇచ్చిందేమో. అంజీ, నువ్వు గాని నందు చున్నీ తీసావా, ఎవరికైనా ఇచ్చావా, ఒకసారి గుర్తు తెచ్చుకో. అభి అన్న మాటలకి అంజీ నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావు అన్నట్టు చూసింది. నందు చున్నీ అంటాడేంటి అని విచిత్రంగా చూసి, అంజీ నా దగ్గర వస్తువులేమీ అలా తీసుకెళ్లదు అని నమ్మకంగా చెప్పింది. అభి అంజి వైపు తిరిగి 2-3 సార్లు రెట్టించేసరికి నీ పని ఇలా కాదని అది తాతగారి గదిలోకి వెళ్ళి అక్కడున్న అభి బ్యాగ్ బయటికి తీసుకొచ్చింది. నా బ్యాగ్ ఎందుకు తెస్తున్నావు అంజీ? ఎప్పుడైనా ఇక్కడ ఉండిపోతే బట్టలు వేసుకోవచ్చని ఉంచాను, అదెందుకు తెస్తున్నావు? అంజిలోని ఎటువంటి రియాక్షన్ లేదు. ఆ బ్యాగ్ తీసుకెళ్లి నందు ముందుంచింది. అంజీ, నందు బట్టలు నేనేం చేసుకుంటాను, నా బ్యాగ్ ఎందుకు తెచ్చావు? అరవం వెధవా, విషయం ఏంటని మొత్తం తెలుసుకోవా? అక్కడ కనపడంది నందు బట్టలు కాదు, నందు వాళ్ళ నానమ్మ డైరీ. గుమ్మం దగ్గర చేయి ఆసరా తీసుకుని వాలుగా నిలుచున్న వాడల్లా గబాలన పడిపోయాడు. ఏంటి, మీరు వెతికేది అమ్మమ్మ డైరీనా? అవునరా, నువ్వెందుకు అంతలా అరుస్తున్నావు? అబ్బే, నేను తీశాననుకుంటున్నారా? నేనెందుకు తీస్తాను, తీయను, నేనసలే తీయను అంటూ అంజివైపు చూశాడు. అది ఇందాక అలాంటి రియాక్షన్ ఎందుకు ఇచ్చిందో ఇప్పుడు అర్థమైంది. దానివైపు తిరిగి చెంపలు వాయించుకున్నాడు. అది పల్లికిలిస్తూ బయటికి వెళ్ళిపోయింది. ఏంట్రా కన్నా, నీ దగ్గర చాలా వేషాలున్నాయి, చెంపలెందుకు కొట్టుకుంటున్నావు? నాకెందుకో నీ మీదే అనుమానంగా ఉందిరా. చిచ్చి, నందు, నీ గదిలోకి నువ్వున్నప్పుడు మాత్రమే వస్తాను, అలాంటిది నేనెలా తీస్తాను, నువ్వే చెప్పు. నందుతో అంటూ జానకమ్మ వైపు కోపంగా చూశాడు అభి. అవునమ్మమ్మ, తను తీసే మనిషేమీ కాదు. నందు అనగానే, చూశావా, నందు నన్ను నమ్మింది. ఇంక నా బ్యాగ్ ఇస్తే నేను వెళ్ళిపోతాను. లోపలికొచ్చి బ్యాగ్ మీద చెయ్యేశాడు. ఎక్కడ నందు బ్యాగ్ తెరిస్తే ఆ డైరీ కనపడి తన గురించి తప్పుగా అనుకుంటుందేమో అని. కానీ నందు ఆ బ్యాగ్ని వదల్లేదు. ఇవ్వను అని గట్టిగా పట్టుకొని కూర్చుంది. అభి నందు వైపు వేలు చూపించి, త్రేతాయుగంలో సీతమ్మ శీలాన్ని శంకించినట్టు కలియుగంలో నువ్వు ఈ అభిరామ్ క్యారెక్టర్ని శంకిస్తున్నావా అడిగాడు. ఒరేయ్, ఏదైనా వీధి నాటకంలో గాని రిహార్సల్స్ వేస్తున్నావా? ఏంటా మాటలు? విసుక్కుంది జానకమ్మ. అబ్బా, నువ్వొకదానివి నానమ్మ. నందు, నువ్వు చెప్పు, నా మీద డౌట్ పడుతున్నావా? జాలిగా ముఖం పెట్టి అడిగాడు. అది కాదండి, మీరొస్తారని అమ్మమ్మ బొబ్బట్ల పిండి రెడీ చేసింది, అవి తినేసెళ్ళండి. దానికోసమా? తప్పకుండా తినెళ్తాను. అమ్మయ్య, నానమ్మ, నువ్వెంత మంచిదానివి,
నా కోసం ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు. జానకమ్మ మెడ చుట్టూ చేతులు వేసి బుగ్గ మీద ముద్దు పెట్టాడు. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే రకంరా కన్నా నువ్వు, చెప్పి నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయిందావిడ. నందు ఇంకా డల్లుగా ఉండటం చూసి, పుస్తకం కనపడకపోతే ఇలా డల్ అయిపోతావా నందు? జాలిగా అడిగాడు అభి. అది మామూలు పుస్తకం కాదు, మా నానమ్మ డైరీ. అయితే అయితే అంటారేంటి? నానమ్మ నాకు ఎవరి గురించి ఏ రోజు చెప్పలేదు. ఎప్పుడు చూసినా అందులో ఏదో రాసుకునేది. అందుకే అది చూడాలనుకున్నాను. ఇక్కడికి వచ్చిన రోజు నుండి కనపడటం లేదు. కోపంగా అంది నందు. పిచ్చి నందు, అది నా దగ్గరుంటే నీకెలా కనబడుతుంది? ఆ నందు, ఒక ఐడియా. నీకందులో ఏముందో తెలియాలి, అంతే కదా? హా, అంతే. నీకు ఓకే అంటే అమ్మమ్మతో నిన్ను మాట్లాడిస్తా. అవునా? ఎలా మాట్లాడిస్తారు? అవును నందు, నిజంగా. నీకు ఊజా బోర్డు గురించి తెలుసా? ఊజా బోర్డా? నాకు తెలీదండి. ఉమ్, కానీ నాకు తెలిసినందు అందులో డిగ్రీ సర్టిఫికెట్ లేదు గాని ఉంటే నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. అలాంటిది ఒక కోర్సు కూడా ఉందా? హా, అలాంటిదే అనుకో. నీకు ఇష్టమైతే అమ్మమ్మని రప్పిస్తా. ఆవిడ ఆత్మ డైరెక్ట్గా మాట్లాడలేదు కదా, అందుకని నా నోటితో ఆవిడ మాట్లాడుతుంది. ఏమంటావు? నాకు మాట్లాడాలని ఉంది. కానీ నానమ్మకి నేనిక్కడ ఇలాంటి పరిస్థితిలో ఉన్నానని తెలిస్తే దేవుడి దగ్గర కూడా మనశ్శాంతి ఉండదు. వద్దులేండి. బాధగా ఏడుస్తూ చెప్పింది నందు. నందు కన్నీళ్లు వేలితో తుడుస్తూ, పిచ్చి నందు, అలా ఏముండదు. మనం ఆవిడతో మాట్లాడతామంతే. ఆవిడ ఏం చెప్పాలనుకుంటుందో తెలుసుకుంటాం. ఆవిడ మనల్ని చూడగలుగుతారు కానీ ప్రశ్నించలేరు. అయినా నేను నీ పక్కనే ఉంటా కదా. ఆవిడ నిన్ను ఏమైనా అడిగితే నేను సమాధానాలిస్తాను. ఏమంటావు? నానమ్మ చనిపోతూ అన్న మాటలు గుర్తొచ్చాయి. తన్ని నన్ను పక్క పక్కన చూడాలని. అలా చూస్తే నానమ్మ ఆనందపడుతుందేమో. మనసులోనే నందు అనుకుని, సరేనండి, పిలుద్దాం, ఉత్సాహంగా చెప్పింది. ఆనందంగా ఉన్న నందుని మురిపెంగా చూసుకొని ఆమె బుగ్గలాగాడు. ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలి. నీకేమన్నా సమస్య ఉంటే నాకు చెప్పు, నేనున్నా కదా నీకు. సరే అన్నట్టు తలూపింది నందు. ఈ తలూపడాలు మటుకు ఆపవు కదా. సరే గాని ముందు నువ్వెళ్ళి మంచం మీదున్న నీ బట్టలు సర్దేయి. నే వెళ్ళి నానమ్మని మనల్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పొస్తాను. అభి వంటింట్లోకెళ్ళగానే, ఏరా కన్నా, మళ్ళీ నన్ను ఏం సాధించడానికనొచ్చావు? లేదు నానమ్మ, నందు బాధపడితే నా బుర్ర ఏమీ పనిచేయదు. ఆ సమయంలో ఏదో వాగేస్తాను. నందుని సివిల్స్ కోచింగ్లో జాయిన్ చేయడానికని తనతో మాట్లాడదామని వచ్చాను. నువ్వు మధ్యలో రాకు, సరేనా? ఇప్పుడు అదెందుకురా? నానమ్మ, ఆ కోచింగ్ ఏంటో ఎందుకో నీ మనవరాలు తర్వాత చెప్తుంది గాని ఇప్పుడు మటుకు మేం బయటకొచ్చే వరకు నందు గదిలోకి నువ్వు రాకు. సర్లేరా, వెళ్ళండి, వెళ్ళి మీ పని చూసుకోండి. అభి నందు గదిలోకి వచ్చాడు. నందు అభి కోసం అన్నీ సర్దేసి కూర్చుంది. సర్దేశావా నందు? ఇప్పుడు ఒక పేపర్ తీసుకో, ఇద్దరం ఇలా కింద కూర్చుందాం. డోర్ దగ్గరికి వేశాడు అభి. నానమ్మ రావాలంటే డోర్ తెరిచుండాలి కదా, మీరెందుకు అది వేసేస్తున్నారు? నందు, ఆత్మలకి డోర్తో పనుండదు. మనం అమ్మమ్మతో మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా వచ్చారనుకో, అమ్మమ్మకి కోపం వచ్చి వెళ్ళిపోతుంది. అందుకే డోర్ దగ్గరికి వేశాను. సరే అని తలూపి పేపర్ తీసుకొచ్చి అభి ఎదురుగా కూర్చుంది నందు. అభి పేపర్ మీద పెన్నుతో ఏవో ఇష్టం వచ్చిన పిచ్చి గీతలు గీసి ఒక కాయిన్ తీసి పేపర్ మీద పెట్టాడు. దాని మీద వేలు పెట్టి తిప్పుతూ, నందు, నా వేలి కాయిన్ మీద తీసేస్తే అమ్మమ్మ వెళ్ళిపోయినట్టు, సరేనా? ఆ, సరేనండి. మీరు చేశాక ఒకసారి నాకు ఎలా చెయ్యాలో నేర్పుతారా? ఎందుకు నందు? ఎందుకంటే ఎప్పుడైనా రాత్రిపూట నానమ్మ కావాలనిపిస్తే పిలుచుకుంటాను. నందు, అమ్మమ్మ మాట్లాడగలుగుతుంది గాని నీకు ఆవిడ లేకపోతే నిద్ర పట్టదు కదా అని పక్కనొచ్చి పడుకొని జో కొట్టదు. అలా చెయ్యడం కూడా కుదరదు. అవునా? అవునండి. నానమ్మ పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టదని మీకెలా తెలుసు? ఓరే అభిగా, నీకు నోటి దూల బాగా ఎక్కువైందిరా అని మనసులోనే అనుకుంటూ, ఒక్కసారి నా వేలు చూడు. అమ్మమ్మ మనం కాయిన్ మీద వేలు పెట్టగానే వచ్చేసింది నందు అంటూ అక్కడ కాయిన్ని వేలుతో పేపర్ మీద తిప్పుతూ అన్నాడు. నందు నిజంగానా అంటూ ఆనంద బాష్పాలు కార్చేసింది. నానమ్మతో నేను మాట్లాడే మాటలు మీరు వింటారా? ఏం చేయమంటావు చెప్పు నందు, వినమంటావా వద్దా?
వద్దు, మీరు వినొద్దు. మరి అమ్మమ్మ ఏమైనా అడిగితే నువ్వే సమాధానాలు చెప్పేస్తావా? ఆ, అవునండి, నేనే మాట్లాడతాను. ఒకవేళ ఆవిడ నేనెవరిని అని అడిగి నన్ను చూడాలంటే ఏం చేస్తావు? ఆ, ఒకవేళ మిమ్మల్ని చూడాలి అంటే మీ ద్వారానే నానమ్మ మాట్లాడిద్ది కదా, మరి చూడలేదు కదా, అందుకని అద్దంలో మీ మొహం చూపిస్తాను. ఈ తెలివితేటలకు మాత్రం తక్కువ లేవు. సరే, నువ్వు మాట్లాడేది నేను వినకూడదు, అంతే కదా? సరే, అమ్మమ్మని ఇంకా బాగా ఆవాహన చేసుకోవాలి. ఈలోపు నువ్వు వెళ్ళి ముఖం కడుక్కొని రా. నందు వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చి ఎదురుగా కూర్చుంది. కాయిన్ మీద వేలు పెట్టి తిప్పుతూ నందు అని పిలిచాడు. చెప్పండి, ఏం చేయమంటారు? నందు తల్లి, నీ నానమ్మకు కూడా మర్యాదిస్తున్నావా తల్లి? నానమ్మ, నానమ్మ, వచ్చేసావా నువ్వు? బాగున్నావా? నీ నందుని చూస్తున్నావా? నేను కనిపిస్తున్నానా నీకు? అభి కనురెప్పల మధ్య నందు హావభావాలు గమనిస్తూనే ఉన్నాడు. నందు తల్లి, బాహ్య శరీరం ఉన్నంత వరకే బాగుండటం బాగోకపోవడం. ఇప్పుడు నాకు అలాంటివేమీ ఉండవు కదా. నువ్వెలా ఉన్నావు చెప్పు? నానమ్మ, నేను చాలా చాలా బాగున్నాను. నన్ను అమ్మమ్మ తాతయ్య వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు. నవ్వుతూ వాళ్ళ గురించి చెప్పి వాయించేస్తుంది. తన కోసం రోజు ఆ మూల నుండి ఈ మూలకి షటిల్ సర్వీస్ చేస్తున్న నా గురించి మటుకు ఒక్క మాట కూడా చెప్పలేదు అని చిరుకోపంగా అభి అనుకుని, ఏమ్మా నందు తల్లి, తాతయ్య అమ్మమ్మ మాత్రమేనా? మరి నా మనవడు, వాళ్ళు బాగా చూసుకోవటం లేదా నందు? నానమ్మ, తను కూడా చాలా బాగా చూసుకుంటాడు నానమ్మ. అవునా? భీముడు లక్ష్మి పార్తూ అందరూ బాగున్నారా నందు? నానమ్మ, ఇక్కడికొచ్చాక నేను మన ఊరు వెళ్ళలేదు కదా, అందుకే ఎలా ఉన్నారో తెలీదు. సరే, పార్థు ఇక్కడే ఉంటాడు కదా, మరి వాడిని కలిశావా? ఆ, నానమ్మ, నేను హైదరాబాద్లోనే ఉన్నానని నీకెలా తెలిసింది? నందు, నాకున్న సమయం తక్కువ. నీ అనుమానాలు వదిలి నేను అడిగిన దానికి జవాబివ్వమ్మా. లేదు నానమ్మ, తమ్ముణ్ణి కలవలేదు, ఇప్పుడు కలవలేను. ఎందుకమ్మా, ఎందుకు కలవలేవు? చిన్నప్పుడే నా మెడలో నుండి తాళిని తీసేయమన్నాడు. ఇప్పుడు నన్ను ఆవిడ వద్దందని తెలిస్తే వాళ్ళ నూరుకోడు, నా మెడలో దీన్నుండనివ్వడు అని మనసులోనే అనుకుంటూ భుజం దగ్గర చేయి పెట్టి లోపల ఉన్న తాడిని తడుముకుంది. నందు ఆలోచన అర్థం కాక అభి, ఊళ్ళో ఎవరో మూర్ఖులన్నమాట పట్టించుకొని సొంత తమ్ముడ్లా పెరిగిన వాడిని దూరం చేసుకుంటావా నందు? తప్పమ్మా, అలా చెయ్యొద్దు. వాడిని కలువు. అలాగే నానమ్మ. మరి ఈ విషయం నువ్వు బతికున్నప్పుడు నాకెందుకు చెప్పలేదు నానమ్మ? బుద్ధి లేక. అప్పుడు నువ్వు వినవని, ఇప్పుడు వింటావని. సరేనా? నానమ్మ, ఆ రోజు నువ్వు నాతో మాట్లాడిన మాటలు, నీ నోటి వెంట వచ్చిన ఆఖరి పేరు గుర్తుంచుకునే కదా ఎవరో తెలియని వీళ్ళ దగ్గరకొచ్చింది. అయ్య బాబోయ్, ఆవిడేం మాట్లాడారో అనుకుంటూ, ఆ రోజు పైకెళ్లే తొందరలో ఏం మాట్లాడానో గుర్తులేదమ్మా, ఒకసారి గుర్తు చెయ్యి. అవునా, గుర్తులేదా నానమ్మ? నువ్వు మాట్లాడిన ఆఖరి మాట తన పేరే నానమ్మ. నందు చెప్పిన మాటలకి అభి మనసు కదిలిపోయింది. పాపం, ఆవిడంత తప్పించారో. ఛా, మా వల్ల ఎంత పెద్ద తప్పు జరిగింది అని బాధపడ్డాడు. నందు, మనవడిని తీసుకొని మన ఊరెళ్ళు. మన వాళ్ళందరికీ పేరు పేరున నా మనవడిని పరిచయం చేయి, చివరికి ఆ కొండయ్యకు కూడా. ఊరా నానమ్మ? ఆహా, లేదు నానమ్మ, ఇప్పుడు వెళ్ళటం కుదరదు. ఏమ్మా, ఎందుకు కుదరదు? అబ్బాయి నువ్వు అడిగితే తీసుకెళ్ళడా? తీసుకురా, ఒకసారి పిలువు వాడిని. ఆహాహా, అదేం కాదు నానమ్మ, నాకే కాలేజీ ఉంది కదా, అందుకని సెలవులు లేవు. నువ్వు కాలేజీకి వెళ్తున్నావా నందు? ఎలా సాగుతుంది నీ చదువు? అవునానమ్మా, నేను కాలేజీకి వెళ్తున్నాను. రోజు తనే నన్ను తీసుకెళ్ళి తీసుకొస్తారు. ఎంతో మురిసిపోతూ చెప్పింది నందు. అభి గుండెలో ఆనందం పొంగి పొర్లిపోయింది. నందు, చిన్నప్పుడు మాస్టర్ గారికి నువ్వు ఏమవుతావని చెప్పావు? గుర్తుంది నానమ్మ, కలెక్టర్ అవుతానని. దానికి సంబంధించిన పుస్తకాలన్నీ చదువుతున్నాను. అదొక్కటే సరిపోతుందా అమ్మా? అంటే నానమ్మ, కోచింగ్ అవి ఉంటాయి, కానీ తాతయ్య వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని. అదేంటి, తాతయ్య వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? నా మనవడేమయ్యాడు? కనీసం నిన్ను చదివేంత సంపాదన కూడా లేదా వాడికి? అంత అసమర్థుడా? అయ్యయ్యో నానమ్మ, ఆయన తప్పుగా అనుకోకు. తను మా కోసం తను చాలా కష్టపడుతున్నారు నానమ్మ. నంది తల్లి, అసలు ముందు వాడిని నా ముందుకి రమ్మను. వద్దు నానమ్మ,
తప్పు నాదే. నేను నోరు తెరిచి చెప్పకపోతే తనకెలా తెలుస్తుంది? అందుకే నన్నే తిట్టు. తన్నేమి అనకు. నా బంగారానివే నువ్వు. నన్ను మాట కూడా అన్నివ్వవు కదా. మనసులోనే మురిసిపోయాడు అభి. నేను వాడినేమీ అనకూడదు. సరే, అలా అయితే నువ్వొక పని చెయ్యి. నువ్వు ఏం చదవాలనుకుంటున్నావో వాడికి చెప్పాలి. ఎంత కష్టమైనా సరే నువ్వు సాధించాలి. చెప్పమంటావా నానమ్మ? ఏ, చెప్పేంత చొరవ కూడా నీకు లేదా? అసలు నిన్ను తను ప్రేమగా చూసుకుంటున్నాడా లేదా? ముందు నీ అత్త ఆమెని పిలు. నీ మనవడిని ఇలా ఎలా పెంచిందో అడుగుతాను. లేదులే నానమ్మ, చెప్పాలి తనకి. అంతే కదా, చెప్తాను. అదే కలెక్టర్ అవ్వాలనేది నా కోరికని ఖచ్చితంగా చెప్తాను. నానమ్మ, ఇంకా ఏంటంటే నీ డైరీ మిస్ అయింది నానమ్మ. నందు, ఆ డైరీతో నీకు ఇంకేమీ పనిలేదు. అది చేరవలసిన వాళ్ళకే చేరింది. దాని గురించి మర్చిపో. అవునా? చేరవలసిన వాళ్ళకే చేరిందా? నేను కాకుండా ఇంకా నీకెవరున్నారు నానమ్మ? దీని ప్రశ్నలు మండిపోను. నందు, నీకు కొంతవరకే చెప్పగలను. అంతకు మించి చెప్పడానికి నా శక్తి సరిపోదు. సరే నందు తల్లి, ఒక్కసారి మనవడిని చూపిస్తే నేను వెళ్ళిపోతాను. నందు గబగబా పరిగెత్తికెళ్ళి అద్దం తీసుకొచ్చి అభి ముందు పెట్టింది. ఇలా కాదు తల్లి, నువ్వు నా మనవడు పక్కపక్కన కూర్చొని కనిపించాలి. ఆ మాటకి లేచి అభి వెనక్కి వెళ్ళి అతనికి తగలకుండా మోకాళ్ళ మీద నిలబడి ఒకవైపుగా అద్దం దూరంగా పట్టుకుంది. అదేంటి నందు తల్లి, అబ్బాయికి అంత దూరంగా ఉన్నావు? అసలు ఇంతసేపు మనవడిని అన్నాను. అసలు నువ్వు నా మనవడితో ప్రేమగా ఉంటున్నావా లేదా? మంచిగా మసులుకుంటున్నావా లేదా? నీకసలు నచ్చలేదా అబ్బాయి? నువ్వు అతన్ని నీ భర్తగా ఒప్పుకోలేకపోతున్నావా చెప్పు. అంటే మేం చేసిన పెళ్ళి. నానమ్మ, అలా అనక నానమ్మ. నువ్వు, అమ్మ, నాన్న, మీ ముగ్గురి కళ్ళ ముందు జరిగిందే నా దృష్టిలో కూడా పెళ్ళి. ఎంత మెలికేసి చెప్తావే. తనంటే నాకిష్టమని అనకుండా అప్పుడు జరిగిందే నీ పెళ్ళి అంటావా? అంటే వాళ్ళ కోసమే ఒప్పుకున్నావా? నా మీద నీకే ఉద్దేశం లేదే? మనసులోనే ఉడుక్కున్నాడు అభి. సరే నందు, నేనింక వెళ్ళిపోవాలి. మళ్ళీ ఎప్పుడొస్తానో నాకే తెలీదు. కాబట్టి. అదేంటి నానమ్మ, ఎప్పుడొస్తాను అని అంటున్నావు? మళ్ళీ కనిపించవా? బాధపడకమ్మా నందు తల్లి, నేను నీ కళ్ళ ముందుకొస్తాను. కానీ నువ్వు నందిత అభిరామ్ ఐఏఎస్ అయ్యాకే. నానమ్మ, మళ్ళీ అప్పుడు వస్తావా నానమ్మ? వస్తాను తల్లి, కానీ నీ నానమ్మలా కాదు. నీకు బిడ్డలాగా వస్తాను చెప్తూ మనసులోనే నవ్వుకున్నాడు అభి. నానమ్మ, అది నందు తల్లి, నేను వెళ్ళిపోయే సమయమైంది. నా ముందే నువ్వు నా మనవడిని ప్రేమగా హత్తుకో. అప్పుడు మీరిద్దరూ కలుసున్నారని నేను ఆనందంగా వెళ్ళిపోతాను. అభి అలా అనగానే నానమ్మ అంటూ నందు బిడియపడుతూ చాలా సిగ్గుపడిపోయింది. అబ్బా నందు, ఎంత అందంగా సిగ్గుపడుతున్నావే. అభిగా, ఈరోజు నీకు పండగేరా. కూర్చొని కౌగిలించుకుంటే ఆ ఫీల్ బాగోదు. అభి మనసులోనే అనుకుంటూ, నందు ఉండమ్మా, మనవడిని నిలబెడతాను. అప్పుడు హత్తుకో. మీరిద్దరు ఆనందంగా కలిసిమెలిసి ఉన్నారని చూసి నేను ఆనందంగా వెళ్ళిపోతాను. ఆ మాటకి నందు తలూపి లేచి నిల్చుంది. నందు లేవడంతో చటుక్కున లేచి చేతులు బార్లా చేపాడు అభి. అభి లెగిశాక అతని వేలు కాయిన్ మీద లేదని అర్థమై వేగంగా డోరు వైపుకు అడుగులేసింది నందు. నందు కోసం కళ్ళు మూసుకున్న అభి డోర్ దగ్గరికి వేసి బోల్డ్ పెట్టి వస్తుందని లోపల సంతోషపడ్డాడు. నందు గబగబా వంటగదిలోకి వెళ్ళింది. ఏమైందమ్మా? ఏమైంది అంత కంగారు పడుతున్నావు? బొబ్బట్లు కాలుస్తూ అడిగింది జానకమ్మ. అమ్మమ్మ, మరి మరి తనేమో నానమ్మని ఆవాహన చేసుకున్నారా? నానమ్మ వెళ్ళిపోయాక స్పృహలోకి రాకుండా అలాగే నిల్చుని ఉండిపోయారు. అందుకని అని కంగారుగా చెప్పి గ్లాసులో నీళ్లు తీసుకుని కదలబోయింది. వీడేదో నాటకం వేసుంటాడు, ఇది బెదిరిపోయింది. నందు, అలా నీళ్లు కొడితే స్పృహలోకి రాడమ్మా. నేనొస్తా పదా. వేడిగా ఉన్న అట్లకాడ పట్టుకొని నందు వెనకాలే వచ్చింది జానకమ్మ. ఇంతసేపు ఏం చేస్తుందా అని అభి కొంచెంగా కళ్ళు తెరిచి చూశాడు. రెప్పల మాటన కనిపించిన చీరని చూసి గబుక్కున కళ్ళు తెరిచాడు. ఆవిడ చేతిలో ఉన్న అట్లకాడని చూసి అమ్మో అని గట్టిగా అరిచాడు. అయ్యయ్యో, చెయ్యి కాలిందా అండి అని నోటితో ఊదుతోంది నందు. నందు చేసే పనికి అభి మురిసిపోయి చూశాడు. నేనింకా అంటించలేదే తల్లి అనగానే నందు కళ్ళెత్తి అభి వైపు చూసింది. నందు వైపు ఇబ్బందిగా చూసి నవ్వి, ఇప్పుడే స్పృహలోకి వచ్చా కదా, ఏం జరుగుతుందో అర్థం కాలేదు నందు.
నందు అది నిజమే అనుకుని నీళ్ళందించింది. ఓరే బండోడా, నీకంటించకుండానే భలే స్పృహొచ్చేసిందిరా. ఎలా అంటావ్? నర్మగర్భంగా నవ్వింది జానకమ్మ. బొబ్బట్లు చేస్తూ తీసుకొచ్చావు కదా అట్ల కాడా, వాటి తీపి వాసనకొచ్చేసిందిలే. వెళ్ళు, అక్కడేదో మాడిపోతున్నట్టుంది. నానమ్మని లోపలే తిట్టుకుంటూ అక్కడి నుండి తరిమేశాడు అభి. ఆవిడెనకాలే కదలిపోతున్న నందు చేయి పట్టుకుని ఆపి, ఎక్కడికి? ఓ తిప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు. నానమ్మ నీకు బై చెప్పిందా? చెప్పలేదంటే అర్థం నానమ్మ నాలో ఉన్నట్టే కదా. ఎందుకు నాకు స్పృహ తెచ్చే ప్రయత్నం చేశావు? నానమ్మ చెప్పినట్టు వినాలి కదా. అంటే అది మా నానమ్మకు కూడా నాలాగే ఈ ఊజా బోర్డు గురించి తెలీదు. అందుకే మిమ్మల్ని నిలబెట్టేసింది. అప్పుడు మీ వేలు కాయిన్ మీద లేదు కదా. అంటే తను మీలో నుండి వెళ్ళిపోయినట్టే కదా. అవును, నేనే చెప్పానా? నేనే చెప్పుంటాను. కాయిన్ మీద వేలు తీస్తే నానమ్మ వెళ్ళిపోయింది. సరే. అభికి తలని గోడకేసి కొట్టుకోవాలనిపించింది. అప్పటికీ ఆశ చావక, నందు, అమ్మమ్మకి నువ్వు బాయ్ చెప్పలేదని బాగా ఫీల్ అవుతున్నట్టున్నావు. మళ్ళొకసారి మాట్లాడతావా? ఆహా వద్దండి, తనింక రాదు. తను మళ్ళీ ఎప్పుడొస్తుందో నాకు చెప్పే వెళ్ళింది. హా, చెప్పెళ్ళిందా? సరే, వెళ్ళమ్మా, వెళ్ళు. ఓరే అభిగా, నీ నోటి దూలతోటి నోటికొచ్చిందల్లా వాగేసి ఉన్న అవకాశాలన్నీ పోగొట్టుకున్నావు. దూల తీరింది గదా, పద. ఆ, అవును నందు. ఇంతకీ అమ్మమ్మ నన్నెందుకు నిలబెట్టింది? అది ఎందుకంటే మీరు ఎంతెత్తున్నారో చూపెట్టమంది. అందుకోసమే. హా, దొంగ మొహంది. వాళ్ళ నానమ్మకైతే అబద్ధాలు చెప్పదు, నాకేమో నిజాలు చెప్పదు. నందు అభి చెప్పే మాటలు వినకుండానే వెళ్ళిపోయింది. అంజీ, నువ్వేది మిస్ అయినా ఇలాంటి మాత్రం మిస్ అవ్వగా. నీ ఫ్రెండ్కి ఆశ పెట్టి హ్యాండ్ ఇవ్వడం బాగా అలవాటనుకుంటా. అందుకే నన్ను ఊరించి వదిలేసింది. తర్వాత హాల్లోకొచ్చిన అభికి తన తాతయ్య కనిపించాడు. ఆయనతోటి నందు చదువు విషయంలో ఏం చేయాలనుకుంటున్నాడో వివరంగా చెప్పాడు. అభి నిర్ణయానికి ఆమోదం తెలపగానే వంటింటి గుమ్మం ముందుకెళ్ళి, నానమ్మ, నా ఇంటర్ ఫ్రెండ్ పెళ్లి నిన్న జరిగింది. నాకు కుదరక వెళ్ళలేదు. ఈరోజు రిసెప్షన్ ఉంది. నందుని కూడా నాతో తీసుకెళ్తాను. నేనెందుకమ్మమ్మా, నేను రాను. మీరొక్కరే వెళ్ళిరండి. వెంటనే అందుకుంది నందు. నువ్వెందుకేంటి? అలా నలుగురిలో కలిస్తేనే కదా అన్ని విషయాలు అర్థమయ్యేది. మరి రేపు తనకి కాలేజీ ఉంది కదరా, ఏ టైం కల్లా తీసుకొస్తావు? నానమ్మా, నీకు నా మీద ఎంత అనుమానమే. 10 తీసుకొచ్చి నీ మనవరాల్ని నీ చేతికి అప్పగిస్తాను. 5 రెడీగా ఉండమను. ఫోన్ చూసుకుంటూ హాల్లో కూర్చున్నాడు. సాయంత్రం 4:30 సమయంలో ఫోన్లో గేమ్ ఆడుకుంటున్న అభిని పిలిచింది నానమ్మ. ఏంటన్నట్టు తలెత్తాడు అభి. క్రీమ్ కలర్ టస్సర్ సిల్క్ చీర, చీర మీద చిన్న చిన్న ఎంబ్రాయిడరీ బూటాలు, మెడలో ముత్యాల హారం, చెవులకి ముత్యాల జూకాలు, ఒక చేతికి ముత్యాల గాజు, ఇంకో చేతికి వాచీతో ఉన్న నందుని చూసి ఏదో లోకంలోకి వెళ్ళిపోయి షాక్ కొట్టినట్టు కళ్ళు పెద్దవి చేసి అప్రయత్నంగా సోఫాలో నుండి లేచి నిల్చున్నాడు. ఒళ్ళో ఉన్న ఫోన్ పడిపోతుంటే గబుక్కున స్పృహలోకొచ్చి దాన్ని అందుకున్నాడు. ఎక్కడ కనురెప్పేస్తే తను మాయమైపోతుందో అని ఆమెనే చూస్తూ నిలబడ్డాడు అభి. అభి రియాక్షన్కి జానకమ్మ నవ్వుకుంది. అభి చూపులకి ముడుచుకుపోయింది నందు. కళ్ళు వాల్చేసింది. మహాలక్ష్మిలా ఉన్నావమ్మా అని తాతగారు ప్రేమగా చెప్పగానే వంగి ఆయన కాళ్ళకి నమస్కారం చేసింది. నందు ఎటు తిరిగితే అటు తల తిప్పుతూ ఉన్నాడు అభి. గుండెల్లో తెలియని దడ. అతని ముందు ఉండలేక గదిలోకి వెళ్ళిపోయింది. నందు తల్లి, మొదటిసారి చీర కట్టుకున్నావు. తాతయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకున్నావు. అలాగే అభి దగ్గర తీసుకోమ్మా. ఒరే కన్నా, చూసింది చాలు. ఇంకా అలాగే చూశావంటే నీతో అది బయటికి రాదు. అప్పుడు గాని తేరుకోలేదు అభి. తను చూసిన విధానం తనకే తప్పుగా అనిపించింది. తల వెనక చిన్నగా కొట్టుకున్నాడు సిగ్గుపడి. ఆశీర్వాదం కోసం నందు వంగపోయింది. మధ్యలోనే భుజాలు పట్టుకుని ఆపి చేతిలో ఉన్న అక్షింతలు ఆమె తల మీద వేశాడు. సారీ నందు అని చెప్పాడు. పర్లేదు అన్నట్టు కళ్ళు తిప్పింది నందు. ఒక్క 5 నిమిషాలు, నేను కూడా స్నానం చేసి రెడీ అయ్యి వస్తాను అని తాతయ్య గదిలో దూరి అంతకు ముందు తెచ్చుకున్న బట్టల్లో నుండి మంచి ఫార్మల్ షర్ట్, జీన్స్ ప్యాంట్ వేసుకుని ఇద్దరూ కలిసి బయలుదేరారు. ఇద్దరూ చూడచక్కగా సరిజోడుగా అనిపిస్తుంటే ముఖాలు చూసుకొని సంతృప్తిగా నవ్వుకున్నారు పెద్దవాళ్ళిద్దరూ. ఫంక్షన్కి వెళ్లే ముందు సివిల్స్ కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ వైపుకు తీసుకెళ్లాడు అభి.
అక్కడ ఇన్స్టిట్యూట్ దగ్గరున్న బస్టాండ్ దగ్గర బండాపాడు. నందు, బాలు ఇక్కడికొచ్చి కలుస్తానన్నాడు. వాడొచ్చే వరకు మనం ఇక్కడ వెయిట్ చేయాలి. నందు అభి పక్కనే నిలబడి చుట్టుపక్కల చూస్తూ గమనించింది. అక్కడున్న ఇన్స్టిట్యూట్ పేరు చూడగానే నానమ్మ చెప్పమన్నది గుర్తుకొచ్చింది. ఎలా చెప్పాలో అర్థం కాక సతమతమైపోతూ ఉంది. చీరాంచును మెలితిప్పేస్తూ ఉంటే అభినే అర్థం చేసుకొని తనే మొదలుపెట్టాడు. నందు, ఆ ఎదురుగా ఇన్స్టిట్యూట్ ఉంది చూడు, అది మన స్టేట్లో చాలా పేరున్న ఇన్స్టిట్యూట్. చాలా మంది సివిల్స్ కోచింగ్ కోసం దూర ప్రదేశాల నుండి ఇక్కడికే వస్తారు. హాస్టల్లో ఉండి చదువుకుంటారు తెలుసా. గ్రూప్స్లో ర్యాంక్ తెచ్చుకోవడం అంటే చాలా కష్టం కదా. చాలా శ్రద్ధగా చదవాలి చెప్తూ నందు కళ్ళల్లోకి చూశాడు. నువ్వెప్పుడు చూసినా పుస్తకాలు ముందేసుకుని ఉంటావు కదా. నీలాంటి వాళ్ళు ఇలాంటివి చదివితే బాగుంటుంది నందు అని నవ్వాడు. తను చెప్పాలనుకుంటున్నదే అభి చెప్పేసరికి ఎంతో సంతోషించింది. ఇక్కడ కోచింగ్ తీసుకోవాలంటే ఫీజు ఎంతుంటుంది? ఫీజా? ఆ వివరాలన్నీ నీకెందుకు నందు? కొంపదీసి చదువుతా అంటావా ఏంటి? అవును అన్నట్టు తలూపింది. ఏంటి? నువ్విక్కడ చదువుతావా? ఈ ఇన్స్టిట్యూట్లోని? ఆర్ యూ సీరియస్? అవును, నేను గ్రూప్స్ కోచింగ్ తీసుకుంటానండి స్థిరంగా చెప్పింది నందు. అయితే ఇంక ఆలస్యం ఎందుకు? ఎలాగూ బాలు రావడానికి టైం పడుతుంది. ఈలోపు కోచింగ్ టైమింగ్స్ అవి తెలుసుకుందాం పదా. ఉత్సాహంగా బాలు వెనకాల నడిచింది నందు. అక్కడ అడ్మిషన్ తీసుకొని కొత్త బ్యాచ్ 2 వారాల క్రితం మొదలైందని, అందులో జాయిన్ అవ్వచ్చు అని చెప్తే ఫీజు కట్టడానికని వ్యాలెట్లోని కార్డు తీసి ఇవ్వబోయాడు అభి. అభి చేతిని పట్టుకొని ఆపేసింది నందు. ఒకసారి తాతయ్య అమ్మమ్మకి ఒక మాట చెప్దామని. తాతయ్య ఒప్పుకుంటే కడదామని. నందు, చదువు విషయంలో రెండో ఆలోచన ఎందుకు చేశావని నన్నే తిడతారు తాతయ్య. అయినా ఇంటికెళ్ళగానే ఫీజు డబ్బులు నాకు ఇచ్చేస్తారు. నువ్వు కంగారు పడకు. ఆల్రెడీ 2 వారాలు మిస్ అయ్యాయంట కదా. ఇంకా లేట్ చేయకూడదు. ఇచ్చిన బుక్ మెటీరియల్స్ అవి పట్టుకొని బయటకొచ్చారు. జరుగుతున్నదంతా కలలా అనిపిస్తుంది నందుకి. మనం ఎందుకు బయలుదేరాము, ఎక్కడికొచ్చాము? నందు అనుమానంగా అడిగింది. ఆ మాటకి నవ్వుకుని, నువ్వింత ముద్దుగా రెడీ అయ్యి వచ్చాక ఫంక్షన్కి వెళ్ళకపోతే ఎలా అని కళ్ళెగిరేశాడు. నందు బిడియంగా కనురెప్పలు వాల్చేసింది. పదానందు, బాలు వచ్చేట్టు లేడు. పుస్తకాలు బండి ముందు జిప్ బ్యాగ్లో పెట్టి బండి స్టార్ట్ చేశాడు అభి. ఇద్దరూ రిసెప్షన్ జరిగే హోటల్ దగ్గరికి వెళ్ళేసరికి సమయం 7 గంటలు దాటింది. బండి దిగి అక్కడ పెట్టిన లైటింగ్స్, ఫ్లవర్ డెకరేషన్స్ అన్నీ చూస్తూ అభినెలా అడగాలో తెలియక ఇబ్బందిగా చుట్టూ చూసింది. అభి బండి పార్కింగ్లో పెట్టి రెస్ట్ రూమ్స్ వైపు తీసుకెళ్లాడు నందుని. నందు, వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇక్కడికి రా చెప్పి మెన్స్ అని చూపిస్తున్న వైపు వెళ్ళాడు అభి. చెప్పకుండానే తన అసౌకర్యాన్ని కనిపెట్టేశాడని చిన్నగా నవ్వుకుంది. నందు బయటకొచ్చేసరికి అభి తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. నందుని పైనుండి కింద వరకు ఒక్కసారి చూసి చక్కగా ఉందని మనసులో అనుకున్నాడు. తనే చొరవగా ముందుకొచ్చి నందు చేతిని పట్టుకొని ఫంక్షన్ వైపు తీసుకెళ్లాడు. నందుకు అలా పట్టుకుని నడవడం చాలా నచ్చింది. తన వైపే ప్రేమగా చూస్తూ అడుగులేసింది. ఇద్దరూ ఫంక్షన్ హాల్లోకి ప్రవేశించగానే అభి అంటూ అరుస్తూ అందరూ వచ్చి చుట్టూ చేరారు. సారిక వచ్చి అభిని హత్తుకుంది. అభిని చూస్తే అస్సలు ఆగవే అంటూ వచ్చాడు బాలు వెనకాలే. ఎవరు అమ్మాయి అభిని అలా పట్టుకునేసరికి ఒక్కసారిగా మనసులో మంటలు రేపినట్టయింది నందుకి. సారిక అన్న పేరు వినపడగానే ఆ మంట ఒళ్ళంతా వ్యాపించినట్టయింది. తన చేతిని అభి చేతి నుండి విడిపించుకోబోయింది. కానీ అభి వదల్లేదు. ఇంకా దగ్గరికి లాక్కున్నాడు. సారిక, నువ్వొచ్చింది నా కోసం కాదు, నీ ఫ్రెండ్ కోసం. ముందెళ్ళి వాళ్ళని పలకరించు అని సారిక నుండి దూరంగా జరిగాడు అభి. అభి పక్కన నిలబడిన నందుని తీక్షణంగా గమనిస్తూ, ఈ అమ్మాయి భలే చక్కగా ఉంది. ఇంతకీ తనెవరు అభి అని ఆసక్తిగా అడిగింది సారిక. ఏం చెప్తాడా అని చెవులటు వేసి వింటుంది నందు. అభి ఎడంచేత్తో నందు భుజం చుట్టూ చెయ్యేసి అతడి పక్కకి తీసుకున్నాడు. తను నా బెటర్ హాఫ్ అని నందుని చూసి చిన్నగా నవ్వుతూ సారికాకి చెప్పాడు. ఏంటి? నాకు తెలియకుండా నీ పెళ్ళెప్పుడైంది అభి అని నోరు తెరుచుకుని అడిగింది సారిక. అభి ప్రతిదీ ఎంత సీరియస్గా తీసుకుంటుందో నీ గురించి తెలుసు కదా. ఇలాంటి మాటలు చెప్తే ఇక్కడే దీనికి గుండెపోటు వస్తుంది. సారిక, నేను మొన్న చెప్పాను కదా అభి రిలేటివ్ అని. తనే తిను, నందిత అని సారికకి చెప్పాడు బాలు. వీడొకడు
నేనెంతో బిల్డప్ ఇచ్చి చెప్తే బెలూన్లో గాలిలా తుస్సుని తీసేశాడు. నేను చెప్పింది రైటో రాంగో తెలుసుకోవాలిగా. బాలుని లోపలే తిట్టుకున్నాడు అభి. అభి నందు చెయ్యి మాత్రం వదలట్లేదు. అబ్బాయిలొచ్చి తనతో మాట్లాడుతూ ఉంటే కొంచెం అనీజుగా ఫీల్ అవుతుందేమోనని. నందు, ఇంకా కాసేపే. స్టేజ్ మీద రద్దీ తగ్గగానే మనం కూడా వెళ్ళి వాళ్ళని విష్ చేద్దాం. డిన్నర్ చేశాక వెళ్ళిపోదాం అని చెప్తుండగానే సారిక వచ్చి, అభి, తనేమన్నా చిన్నపిల్ల ఏంటి? మాతో కలవనివ్వచ్చు కదా. అలా చేయి పట్టుకునే ఉన్నావు, వదలట్లేదు. రా నందు. సారిక పిలవగానే నందుకి అభి తన్నలా చేయి పట్టుకొనుండటం సారికకి నచ్చలేదేమో, అందుకే అలా పిలిచింది అనిపించింది. సారిక వెనకాల వెళ్ళింది. సారిక అభిల రిలేషన్ గురించి అక్కడున్న తన ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఉంటే నందుని ఆ మాటలు అయోమయంలో పడేశాయి. ఇంతలో అభి నందుని పిలిచి అందరితో పాటు స్టేజ్ మీదున్న జంటని విష్ చేశారు. డిన్నర్ ప్లేట్ పట్టుకుని నిల్చుందే కానీ ఆలోచనలు ఎన్నో మనసులో మెలితిప్పేస్తున్నాయి. ప్లేట్లో భోజనం తినలేక, పెట్టింది పడేయలేక తను ఆలోచనల్లో మునిగిపోయింది. అభి తనని ఇందాక చీరలో చూసినప్పుడు ఎలా చూశాడో గుర్తొచ్చింది. ఇక్కడ చాలా మంది తనకు మించి ఫ్యాషనబుల్గా ఉన్నారు. వాళ్ళని అభి అలా చూడట్లేదు. ఆ ఆలోచన మనసులో రేగే ఆలోచనల్ని కొంచెం నెమ్మదింపచేస్తున్నాయి. కానీ సారిక అభిల మధ్య ఉన్న బంధమేంటో అర్థం కాలేదు. అభి సారికతో మెదిలే విధానం ఆలోచిస్తూ ఉంటే తనని స్నేహితురాలిగానే చూస్తున్నాడు అని అర్థమైంది. కానీ ఆ అమ్మాయికి ఎలాంటి ఆలోచన ఉందో అది అర్థం కాలేదు. నందుకి మాత్రం అభి మీద ఉన్న అనుమానాలు వీడిపోయాయి. ఇంకా ఇష్టంగా ప్లేట్లో ఉన్న భోజనం మొత్తం తినేసింది. అక్కడ అందరికీ ఉంటామని చెప్పి బయలుదేరారు. అభి నందులకి తోడుగా వచ్చారు బాలు, సారిక. అభి, చూశావా? ఇలా ఎవరి పెళ్ళికొచ్చినా నీ పెళ్ళెప్పుడే అని అందరూ నన్ను అడుగుతున్నారు. నువ్వైనా నీ ఫ్రెండ్కి కొంచెం చెప్పు అభి, త్వరగా నన్ను పెళ్లి చేసుకోమని చెప్పింది సారిక. ఒరే బాలు, ఇంకెప్పుడు చేసుకుంటావురా? తను మాత్రం నిన్ను వద్దంటే ఈసారైతే నేను సారికని అస్సలు ఒప్పించను, ముందే చెప్తున్నాను. ఒరే అభి, నువ్వు కూడా అలా అంటావేంట్రా? ఆఫీస్లో కొత్త ప్రాజెక్ట్ కోసం అమెరికా వెళ్ళమని అడుగుతున్నారు. అదేంటో చూసుకున్నాక నువ్వే సారిక వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. వీళ్ళ మాటలు శ్రద్ధగా వింటున్న నందుకి ఆ అమ్మాయి ఇష్టపడేది బాలునే అని అర్థమైంది. తన అనుమానాలన్నీ 100% పటాపంచలైపోయాయి. అప్పటి వరకు మనసు మూలల్లో సారికని శత్రువుగా చూసిన తను సారికా చేయి పట్టుకొని వెళ్ళొస్తానని నవ్వుతూ చెప్పింది. నందుని కౌగిలించుకొని, మనం మళ్ళీ కలుద్దాం నందిత. అభి దగ్గర నా ఫోన్ నంబర్ ఉంటుంది. నీకు కుదిరినప్పుడు మాకు ఫోన్ చెయ్యి, మనం కలుసుకోవచ్చు అని చెప్పింది సారిక. ఇద్దరికీ బాయ్ చెప్పి బయలుదేరారు అభి, నందు. అప్పుడే నిజాలు తెలుసుకున్న నందుకి మనసు తేలికైపోయి ఆనందం మరింత రెట్టింపయింది. తనలో తనే నవ్వుకుంటూ ఉంది. నందు, భోజనం బాగుందా? నీకక్కడేమన్నా బోరు కొట్టలేదు కదా? నందు అభి మాటలు పట్టించుకునే పరిస్థితిలో లేదు. నిద్రపోతుందేమోనని అనుమానం వచ్చింది. బండాపి నందు అని గట్టిగా పిలిచాడు. వెంటనే స్పృహలోకొచ్చింది నందు. అరే, అప్పుడే ఇంటికొచ్చేశామా అని అభి పక్కకొచ్చి నిలబడింది. చల్లగాలికి నిద్రపోయినట్టున్నావు. మొద్దు, బండి మీద వెళ్ళేటప్పుడు అలా పడుకోకూడదు. ముద్దుగా నుదుటి మీద చేత్తో తట్టాడు. మనమింకా ఇంటికి రాలేదు. నువ్వు మాట్లాడిస్తుంటే పలకలేదు. నిద్రలో ఉన్నావేమోనని బండాపాను. అటు పక్కనే ఉన్న ఐస్ క్రీం బండి చూసి అక్కడికెళ్ళి ఒక చాకోబార్ కొనుక్కొచ్చి నందుకిచ్చాడు. ఇది తింటూ ఉండు, అప్పుడు నిద్ర రాదు. ఈ లోపు నేను ఇంటికి తీసుకెళ్ళిపోతాను. సరేనా? త్వరగా తీసుకెళ్ళిపోతాను. అభి చేసే ప్రతి పనిలోని తన మీద ఉన్న శ్రద్ధ అర్థమవుతుంది. ఇది ఐస్ క్రీమా? ఇదెలా తినాలి? అంత అమాయకంగా అడుగుతుంటే అది కూడా తెలీదా అంటూ లోపల ఆశ్చర్యపోయాడు. బయటికి చెప్తే నొచ్చుకుంటుంది అని ఎలా తినాలో తీసుకొని చూపెట్టాడు. ఓహ్, ఇంతేనా? అలానే తింటాను అని అభి చేతి నుండి తీసుకుంది. నందు, ఆగు, అది నేను టేస్ట్ చూశాను. ఇంకోటి తీసుకుంటానుండు. అభి మాట వినపడనట్టు బండెక్కేసి చాకోబార్ నోట్లో పెట్టుకుని ఇష్టంగా చప్పరించింది. బాగా నిద్రమత్తులో ఉందా ఏంటి అనుకుంటూ స్పీడుగా ఇంటికి తీసుకొచ్చాడు అభి. నందు, ఇంటికొచ్చేసాను, దిగు. అప్పుడే వచ్చేశామా? నందు నీరసంగా అంది. అది అభికి వేరేలా అర్థమైంది. ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని, నందు, బాగా అలసిపోయావా? ఓపిక లేకపోతే రేపు కాలేజ్ మానే. ఏం పర్లేదు, ఒక్కరోజు వెళ్ళకపోతే.
నందు ముఖాన్ని అలా చూస్తూ ఉండిపోయాడు అభి. ఎందుకో నందు ఆనందంతో మరింత అందంగా కనిపిస్తుంది. చాలా ముద్దొస్తుంది. ముద్దు పెట్టుకోవాలని ముందుకు రాబోయాడు అభి. బయలుదేరే ముందు తన చూపులకి నందు తన దగ్గరికి రావటానికి భయపడటం గుర్తొచ్చింది. అనవసరంగా తన పనుల వల్ల ఉన్న బంధాన్ని పాడు చేసుకోకూడదనుకున్నాడు అభి. వెంటనే చూపులు పక్కకి తిప్పి చేతులు వెనక్కి తీసుకుని, నందు చాలా ఆలస్యమైంది, లోపలికెళ్ళు అభి అన్నాడు. ఏదో చెప్పాలని ఆగిపోయాడని అర్థమైంది నందుకి. ఆలస్యమైంది కదా, మీరు కూడా ఈరోజు ఇక్కడే ఉండిపోవచ్చు కదా. వద్దులే నందు, పనుంది, రేపొద్దున వస్తాను కదా. బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు అభి. అభి వెళ్తుంటే బెంగగా చూసింది నందు. తన అమ్మమ్మ హాల్లో నందు కోసం ఎదురు చూస్తూ ఉంది. రానందు, బట్టలు మార్చుకో, వంటింట్లోకి రమ్మా, నీకు దిష్టి తీస్తాను చెప్తూ వంటగదిలోకి వెళ్ళింది జానకమ్మ. అభి కొంచెం దూరం వెళ్ళాక బండిలో ఉన్న పుస్తకాలు గుర్తొచ్చాయి. అవి తిరిగిద్దామని వచ్చి చిన్నగా తలుపు తట్టాడు. నందు డోర్ తీయగానే అభి ఎదురుగా కనిపించేసరికి, ఇక్కడే ఉంటారా ఇవ్వాలా? ఆనందంగా అడిగింది. లేదు నందు, బుక్స్ మర్చిపోయావు కదా, అవే ఇద్దామని వచ్చాను, ఇదిగో అని చేతికిచ్చాడు. గుడ్ నైట్ నందు, తలుపేసుకో. వెనక్కి తిరిగాడు అభి. చేతిలో ఉన్న పుస్తకాలు సోఫాలో పెట్టి అభి వెనకాలే పరిగెత్తింది. గేటు వేయబోతున్న అభిని మిమ్మల్నే అని పిలిచింది. ఏమైంది అన్నట్టు అభి వెనక్కి తిరగగానే పరిగెత్తుకొచ్చి గట్టిగా హత్తుకొని ఒక్క సెకను అతని గుండెల మీద తలపెట్టి మరుసెకను కంగారుగా దూరం జరిగింది. జరిగింది అర్థం కానట్టు నిలబడిన అభిని చూసి, థ్యాంక్ యూ, నన్ను కోచింగ్లో జాయిన్ చేశారు కదా అని చెప్పి వెనుదిరిగింది. అభి ఒక్కసారిగా షాక్లోకెళ్ళి వెంటనే తేరుకున్నాడు. వెళ్తున్న నందుని చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. ఓయ్, నువ్విలా కూడా థ్యాంక్స్ చెప్తావా? నందు ముఖంలో సిగ్గు కనపడకుండా జాగ్రత్త పడింది. నేనలా చెప్పను, కానీ సిటీలో ఫ్రెండ్స్ ఇలాగే చెప్పుకుంటారు కదా. ఒకవేళ నేను ఇలా చెప్పకపోతే నాకింకా సిటీ మేనర్స్ రాలేదనుకుంటారు కదా. నా గురించి మీరు తప్పుగా అనుకోవద్దు, అందుకే అమాయకంగా ముఖం పెట్టి చెప్తూ, ఉంటాను, గుడ్ నైట్, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి వెనక్కి తిరిగి నవ్వుకుంటూ లోపలికెళ్ళింది. నందు అలా వెళ్ళగానే అభి తల వెనక చిన్నగా తట్టుకుంటూ, అబ్బా చంపేస్తున్నావే బాబు, దగ్గరికి రానివ్వవు, దూరంగా పెట్టవు. అయినా అది పాపం పిచ్చిది, నాలా వేరే ఉద్దేశం దానికి ఉండుండదు అంటూ ఎవరైనా ఉన్నారా అని అటూ ఇటూ చూశాడు. గోడ మీద అంజి అభిని చూసి పల్లికిలించింది. ఎవరైనా ఏదైనా సన్నివేశం మిస్ అవుతారేమో గాని నువ్వు మటుకు మా మధ్య జరిగే ప్రతి సన్నివేశంలో ఉంటావే. ఇంతకీ నీ ఫ్రెండ్ ఉద్దేశం ఏంటో నీకైనా అర్థమైందా? ఆ మాటకి అది కళ్ళు మూసుకుంది. ఏంటో, ఇది అర్థం కాదు, అటుపక్క అది అర్థం కాదు అని గొనుక్కుంటూ బండి స్టార్ట్ చేశాడు. ఒరే అభి, నందు ఎందుకొచ్చి హగ్ చేసుకుందో అనవసరం, నీకు కావాల్సింది దొరికింది కదా, అందుకు చిల్లవ్వు అని తనలో తనే సర్ది చెప్పుకొని నవ్వుకుంటూ విజిలేసుకుంటూ పాట పాడుకుంటూ ఇంటి పాట పట్టాడు. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.